గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1049. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1005 పాయింట్స్ పెరిగి 80,218 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 289 పాయింట్స్ పెరిగి 24,328 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.28% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.41% పెరిగింది. లాస్ట్ ఫ్రైడే రోజున మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఏవైతే కొంత టెన్షన్స్ క్రియేట్ అయ్యాయో దాంతో మన మార్కెట్లోని కొంత ప్రెషర్ కనపడింది కదా. బట్ వీకెండ్లోని కొంతవరకు ఈ టెన్షన్స్ అయితే కూల్ ఆఫ్ అయినట్టు, ఎందుకంటే రెండు కంట్రీస్ నుంచి కూడా ఎటువంటి యాక్షన్స్ కూడా కనపడలేదు కదా. సో దాంతో టెన్షన్స్ కొంతవరకు కూల్ ఆఫ్ అయినట్టున్నాయి. కాకపోతే ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు మార్కెట్ ఇంతలా పెరిగింది కదా. మార్కెట్ ఇంతలా పెరగడానికి ఏదో ఒక రీజన్ లేకుండా ఇంతలా పెరిగిపోదు కదా. దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే కనపడుతున్నది. ఫాక్స్ బిజినెస్ సీనియర్ కరెస్పాండెంట్ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ వచ్చింది. ఈయన ఏమంటున్నారంటే యుఎస్ ఈ వీక్ లోని వేరియస్ కంట్రీస్ తోని డీల్స్ అయితే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈయన ట్వీట్ చేశారు. దీంతో ఇండియా అండ్ జపాన్ తోని డీల్స్ అయితే ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినట్లుగా, వీటితో పాటుగా సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ తో కూడా యుఎస్ డీల్స్ ఈ వీక్ లోనే చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన ట్వీట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా వీళ్ళు వైట్ హౌస్ అయితే అప్రోచ్ అయ్యారు. బట్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి ఈయనైతే ట్వీట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఈ వీక్ లో డీల్ జరగచ్చని చెప్పి ఈయన దగ్గర నుంచి ఈ ట్వీట్ వచ్చిందో, ఇప్పటి వరకు ట్రేడ్ వార్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉన్నటువంటి టెన్షన్స్ ఆల్రెడీ తొలగిపోయి, అంటే ట్రంప్ ఎప్పుడైతే 90 days పాజ్ అనౌన్స్ చేసి దాని తర్వాత వేరియస్ కంట్రీస్ మాతో నెగోషియేట్ చేస్తున్నాయి, అందులో ఇండియా కూడా ఉన్నదని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చి ఆ టైంలోనే ట్రేడ్ వార్ రిలేటెడ్ గా టెన్షన్స్ కొంత తగ్గాయి. బట్ డీల్ వన్స్ ఫైనలైజ్ అయిపోయి డీల్ రెండు కంట్రీస్ మధ్య సైన్ అయిపోయింది అనుకోండి, ఫర్దర్ గా ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి టెన్షన్స్ ఇంకా మార్కెట్ లో కనపడవు. కాబట్టి ఈ వీక్ లోనే ఆల్మోస్ట్ డీల్ అయిపోవచ్చు అని చెప్పి ఈయన దగ్గర నుంచి ట్వీట్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. దీంతో పాటుగా వీకెండ్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ ఈసారి రిలయన్స్ రిజల్ట్స్ కూడా బాగుండడంతో ఈ రోజు సెషన్ లో రిలయన్స్ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఈ రోజు మీరు చూసినట్లయితే నిఫ్టీ పెరిగినటువంటి 289 పాయింట్స్ లోని రిలయన్స్ స్టాక్ 98 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ రోజు రిలయన్స్ స్టాక్ బాగా పెరగడం వల్ల కూడా మన మార్కెట్ లోని అంత పాజిటివ్ మూమెంటం అయితే బిల్డ్ అయింది. నెక్స్ట్ జొమాటో రిలేటెడ్ గా వీకెండ్ లోని మార్కెట్ లో కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. యాక్చువల్లీ ఈ జొమాటో రిలేటెడ్ గా కొన్ని క్లెయిమ్స్ చేస్తూ ఒక విజిల్ బ్లోవర్ రిపోర్ట్ అయితే వచ్చింది. దీనిలో ఈ విజిల్ బ్లోవర్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే జొమాటోలోని టాక్సిక్ ఎన్విరాన్మెంట్ నడుస్తున్నదని, దానికి కారణం ఈ జొమాటో వాళ్ళు జెప్టో కేఫ్ అండ్ అలాగే స్విగ్గీకి కంటిన్యూస్ గా వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోతున్నారని. సో ఈ మార్కెట్ షేర్ కోల్పోతున్న మార్కెట్ లో అది బయట పడకుండా ఉండేందుకు గాను వీళ్ళ ఎంప్లాయీస్ ని పెర్ మంత్ ఈచ్ ఎంప్లాయీ జొమాటో ప్లాట్ఫామ్ లోని 7 ఆర్డర్స్ ని ప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళని ప్రెషరైజ్ చేస్తున్నట్లుగా, అండ్ అంతే కాకుండా వీళ్ళ ఆఫీస్ ప్రిమిసెస్ లోని స్విగ్గీ లాంటి ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి ఏ ఎంప్లాయీ కూడా ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోకూడదని చెప్పి ఎంప్లాయీస్ ని కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారని. సో జొమాటోలో ఇంటర్నల్ గా నడుస్తున్నటువంటి వేరియస్ ఇష్యూస్ వలన చాలా మంది ఎంప్లాయీస్ జొమాటోని వదిలి వాళ్ళ కాంపిటేటర్ కంపెనీస్ లైక్ జెప్టో ఇటువంటి కంపెనీస్ లోకి వెళ్లి జాయిన్ అయిపోతున్నట్టుగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ జొమాటో వాళ్ళు షార్ట్ టర్మ్ టార్గెట్స్ ని మీట్ అయ్యేందుకు గాను లాంగ్ టర్మ్ గోల్స్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అంత ఎక్స్పెన్సెస్ ఖర్చు పెడుతున్నారని. సో జొమాటోలో ఇటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ చాలానే ఉన్నట్లుగా ఈ విజిల్ బ్లోవర్ రిపోర్ట్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ విజిల్ బ్లోవర్ రిపోర్ట్ బాగా తిరగడంతో దీనికి జొమాటో యొక్క ప్రమోటర్ అయినటువంటి దీపేందర్ గోయల్ గారు కూడా ఎక్స్ ప్లాట్ఫామ్ లోని రెస్పాండ్ అయ్యారు. ఈయన ఏమంటున్నారంటే ఇదంతా కూడా జస్ట్ నాన్ సెన్స్ అని చెప్పి ఆయన కొట్టి పడేయడం జరిగింది. జొమాటో అసలు మార్కెట్ షేర్ నే కోల్పోవట్లేదు అండ్ వీళ్ళ ఎంప్లాయీస్ ను కూడా జొమాటో ఫుడ్ ప్లాట్ఫామ్ లోని ఆర్డర్స్ ని పెట్టాలని చెప్పి ఎటువంటి ఫోర్స్ కూడా చేయట్లేదని. కాకపోతే ఈ సోషల్ మీడియాలో న్యూస్ తిరుగుతున్న తర్వాత నాకు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా నాకు చాలా మంది ఈ రిపోర్ట్ ని షేర్ చేశారు. సో ప్రతి ఒక్కళ్ళ కన్సర్న్స్ ని అడ్రస్ చేసేందుకు గాను నేను రెస్పాండ్ అవుతున్నాను. ఇది జస్ట్ ఒక ఫేక్ న్యూస్ అని చెప్పి ఆయన అయితే కొట్టిపడేయడం జరిగింది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా జొమాటోలో వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారా, ఆల్రెడీ ప్రెసెంట్ వర్క్ చేస్తున్నా లేదా ప్రీవియస్ గా వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే నిజంగా జొమాటోలో ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందా? ఉన్నట్లయితే మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. షేర్ చేసినట్లయితే ఫర్దర్ గా అంటే మిగతా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రమోటర్స్ అయితే కొట్టిపడేస్తున్నారు, బట్ నిజంగా అలాంటివి ఉంటాయా లేదా అన్నది మీ ఒపీనియన్ షేర్ చేసినట్లయితే మిగతా వాళ్ళకి కూడా అది రీచ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అది హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి.
నెక్స్ట్ వీకెండ్ లోని తమిళనాడు గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ బిల్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బిల్ యాక్చువల్లీ అంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ బిల్ లోని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి చెందినటువంటి పీపుల్ అంటే ఫార్మర్స్ కావచ్చు, ఉమెన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అగ్రికల్చర్ లేబర్స్, డైలీ వర్కర్స్, ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ బ్యాంక్స్ కి వెళ్ళినట్లయితే బ్యాంక్స్ వీళ్ళకి అప్పు ఇవ్వవు కదా. సో బ్యాంక్ అప్పు ఇవ్వట్లేదని వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్స్ ఆఫర్ చేసేటువంటి వేరియస్ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కావచ్చు, ఇటువంటి వాటి దగ్గర లోన్స్ తీసుకుని ఉంటారు కదా. వీళ్ళు లోన్స్ తీసుకున్న తర్వాత ఆ లోన్ తిరిగి పే చేయలేకపోయినట్లయితే ఈ లెండింగ్ ప్లాట్ఫామ్స్ అవి కూడా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని ప్రెషరైజ్ చేస్తుండడం వలన కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారని, సో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన ఉదయనిధి స్టాలిన్ గారు ఈ బిల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ బిల్ ఏంటంటే ఇలా లోన్స్ ఆఫర్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు లోన్ రీపేమెంట్ చేయలేదని చెప్పి వాళ్ళని గనక ప్రెషరైజ్ చేసి టార్చర్ చేసి ఇటువంటివి చేయడం వల్ల ఎవరైనా చనిపోయినట్లయితే అలా ప్రెషర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా 3 years పాటు జైల్లో పెడతామని, అదే ఏదైనా లెండింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరైనా ఇలా ప్రెషరైజ్ చేసిందనుకోండి ఆ చనిపోయినటువంటి వ్యక్తి చావుకి ఈ లెండింగ్ ఇన్స్టిట్యూటే బాధ్యత తీసుకోవాలని గవర్నమెంట్ ఒక గ్రీవియన్స్ సెల్ ని ఏర్పాటు చేసి బారోవర్స్ అండ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రిజాల్వ్ చేయాలని చెప్పి ఈ బిల్ ని ఇతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇతను ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ ఏదైతే ఉందో అందులో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఇలాగే ఎవరినైనా సరే బాగా ప్రెషరైజ్ చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి అది చాలా బాధ కలిగించే విషయమే. దట్టు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అప్పు అన్నది చాలా ఈజీ అయిపోయింది. అంటే డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ అంటే మనం చూసినట్లయితే లోన్ యాప్స్ మనం మాట్లాడుకోవాలంటే ఈ లోన్ యాప్స్ యొక్క అరాచకాలు చాలా ఎక్కువైపోయాయి కదా. లోన్ యాప్స్ అరాచకాలు అంటే వాళ్ళు చార్జ్ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటదంటే మరి దారుణం. సో ఎవరికైనా ఎక్కడైనా అప్పు దొరకట్లేదు అనుకోండి, ఈ లోన్ యాప్స్ ని యూజ్ చేసి చాలా మంది అప్పులు తీసేసుకుంటున్నారు. ఒకవేళ ఆ అప్పు తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు ప్లే చేయవలసి వస్తుంది. ఆ అప్పు ఎప్పటికీ తీరట్లేదు కదా అని చెప్పి పే చేయడం మానేశారు అనుకోండి, వాళ్ళు ఏదో రకంగా వీళ్ళని టార్చర్ చేస్తున్నారు, దానివల్ల కొంతమంది చనిపోతున్నారు కూడా. సో అటువంటి లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి లోన్ యాప్స్ పైన ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. కాకపోతే ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల లోన్ యాప్స్ ఒక్కదానికి ఇంపాక్ట్ అవుతుందంటే అలా కాదు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా మందికి లోన్స్ ఇస్తుంటాయి. అంటే కొంచెం రిస్క్ తీసుకుని లోన్స్ ఇస్తుంటాయి. నువ్వు ఈ బిల్ రావడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ వాళ్ళు అప్పు ఇచ్చిన తర్వాత వాటిని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారనుకోండి, మంచి వాళ్ళు అనుకోండి ఆ లోన్ తీసుకున్న వాళ్ళు తిరిగి పే చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇటువంటి బిల్స్ నది యూజ్ చేసుకుని నన్ను ప్రెషరైజ్ చేశారనుకోండి, మీ మీద పోలీస్ కేసులు పెడతాం ఇలా అని చెప్పి కొంతమంది అప్పులు తిరిగి కట్టకపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ అలా లోన్స్ తీసుకున్న వాళ్ళు కట్టగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా అప్పులు తిరిగి కట్టలేదు అనుకోండి, అప్పుడు ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేశారో ఆ బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ రోజు సెషన్ లోని మెయిన్లీ తమిళనాడు బేస్ లోని వర్క్ చేసేటువంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. కొన్నిసార్లు ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి బిల్స్ కొన్ని రకాలుగా మంచి చేసినట్లయితే ఆ బిల్ ని అంటే తప్పుగా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దానివల్ల కొన్ని రకాలుగా నెగిటివ్ కూడా అవుతుంది. సో తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త బిల్ మీద మీరే అనుకుంటున్నారు అంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షిప్పింగ్ స్టాక్ లైక్ మ్యాజ్గాన్ రాక్ షిప్ బిల్డర్స్ కావచ్చు, కొచ్చిన్ షిప్ యార్డ్ కావచ్చు అండ్ అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇటువంటి స్టాక్స్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ షిప్పింగ్ సెక్టర్ రిలేటెడ్ గా క్యాబినెట్ త్వరలోనే 25,000 crores ఫండ్ ని అప్రూవ్ చేయొచ్చు అని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. రీసెంట్ బడ్జెట్ లోనే ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ కూడా మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా ఆవిడ అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ 25,000 crores ఫండ్ అయితే గవర్నమెంట్ అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనిలో భాగంగా ఈ షిప్పింగ్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి ఈక్విటీ అండ్ డెట్ సెక్యూరిటీస్ రూపంలోని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఎప్పుడైతే ఈ షిప్పింగ్ సెక్టర్ రిలేటెడ్ గా న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని వేరియస్ షిప్పింగ్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఇది జస్ట్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి అప్డేట్ మాత్రమే. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలో దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ జనరల్లీ ఆ గ్రూప్ బ్యాంక్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయని, అండ్ బ్యాంక్స్ ఏం చేస్తే జనరల్లీ వాళ్ళ కస్టమర్స్ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోన్ కి వెళ్ళారనుకోండి, లోన్ కి వెళ్ళినప్పుడు బ్యాంక్ ఏమంటది, మీకు ఆ లోన్ కావాలంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేదా మీకు అక్కడ ఏదైనా వేరే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఏదైనా కావాలంటే మీరు ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి ఇన్సూరెన్స్ ని జనరల్లీ బ్యాంక్స్ లోనే ఎక్కువగా కస్టమర్స్ కి అయితే సెల్ చేసేస్తుంటారు. అంటే ఫోర్స్ సెల్లింగ్ ఎక్కువగా జరుగుతుంటది కదా. సో ఇలా జరుగుతుండడం వల్ల కస్టమర్స్ నష్టపోతున్నారని, సో బ్యాంక్స్ వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ కోర్ బిజినెస్ పైన ఫోకస్ చేయాలి, ఇలా ఇన్సూరెన్స్ ని పుష్ చేసి సెల్ చేయకూడదని చెప్పి గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ప్రీవియస్ గా న్యూస్ వచ్చింది కదా. ఆ టైంలో మనకైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ లో బాగానే ప్రెషర్ కనపడింది. ఎందుకంటే జనరల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి బ్యాంక్స్ లోని బాగానే ప్రొడక్ట్స్ సెల్ అవుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఈ రూల్ తీసుకొచ్చినట్లయితే వీళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆ
ఆ టైంలో ఈ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసాం. కాకపోతే దీని రిలేటెడ్ గా ఈ రోజు డిఎఫ్ఎస్ సెక్రటరీ అయితే రెస్పాండ్ అవుతూ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా బ్యాంక్ ఇన్సూరెన్స్ ఛానల్ ఏదైతే ఉంటుందో దానిపైన గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదని, జనరల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి బ్యాంక్ ఇన్సూరెన్స్ ఛానల్ చాలా ఇంపార్టెంట్, కాకపోతే బ్యాంక్స్ లోని మిస్ సెల్లింగ్ జరగకుండా అందరూ కూడా కంప్లైంట్స్ అయితే కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. సో యాజ్ ఆఫ్ నో అయితే మేము ఈ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఛానల్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ఆయన దగ్గర నుంచి కామెంట్స్ వచ్చాయి. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ రావడంతో ఒక్కసారి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఊపిరి పీల్చుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ అయితే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఇక్కడ తీసుకురావాలన్నట్లయితే జనరల్ ఏమవుతుందంటే, మనం బ్యాంక్ కి ఒక ప్రోడక్ట్ కోసం వెళ్ళినట్లయితే జనరల్లీ వేరే ప్రొడక్ట్స్ అవి మనకి సెల్ చేస్తుంటారు. అండ్ కొన్నిసార్లు ఇన్సూరెన్స్ లో అక్కడ మిస్ సెల్లింగ్ చాలా వరకు జరుగుతుంటుంది. ఆ మిస్ సెల్లింగ్ జరగకుండా కొన్ని గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చినట్లయితే బాగుండు. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే దీని రిలేటెడ్ ఎటువంటి రూల్స్ తీసుకురావట్లేదని అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మన ఇండియా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పిఎల్ఐ స్కీమ్ లోని చైనీస్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేసేందుకు గాను గవర్నమెంట్ అలో చేయొచ్చు అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అయితే పెట్టింది. ఈ పిఎల్ఐ స్కీమ్ లోని చైనీస్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ పార్టిసిపేట్ చేయాలంటే మన ఇండియాకి చెందినటువంటి కంపెనీస్ తోని వాళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేసి ఆ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారానే ఈ పిఎల్ఐ స్కీమ్ లో పార్టిసిపేట్ చేయాలని, అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీస్ స్పెసిఫిక్ కాంపోనెంట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయో అటువంటి కంపెనీస్ లోని చైనీస్ కంపెనీస్ యొక్క హోల్డింగ్ 49% వరకు అలో చేయబోతున్నట్లుగా, అండ్ రిమైనింగ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జాయింట్ వెంచర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో చైనీస్ యొక్క హోల్డింగ్ పైన 26% ఆర్ 10% క్యాప్ ని విధించవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ జాయింట్ వెంచర్ కంపెనీ యొక్క కంట్రోల్ కంప్లీట్ గా ఇండియన్ ఎంటిటీస్ దే ఉండాలని, అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ క్లాజెస్ కూడా స్ట్రిక్ట్ గా ఈ కంపెనీస్ అన్ని ఫాలో అవ్వాలని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇది జస్ట్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. చూడాలి గవర్నమెంట్ నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ మన ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యన రఫేల్ మ్యారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ గా డీల్ జరగబోతున్నట్టుగా చాలా రోజులుగా న్యూస్ తిరుగుతున్నది కదా. ఈ డీల్ అయితే ఈ రోజు సైన్ చేసేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ డీల్ యొక్క టోటల్ వాల్యూ 63,000 crores. దీనిలో భాగంగా ఫ్రాన్స్ నుంచి మన ఇండియా 26 రఫేల్ మ్యారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పర్చేస్ చేయబోతున్నది. అండ్ ఈ డెలివరీస్ అయితే వీళ్ళు 37 to 65 months లోని కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన ఇండియా అయితే కంటిన్యూస్ గా డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని చాలా స్ట్రాంగ్ గా పెంచుకుంటూ వెళ్తుంది కదా. మన ఇండియా అనే కాదు ప్రతి కంట్రీలో కూడా డిఫెన్స్ బడ్జెట్ అయితే పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రెసెంట్ వార్ లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో దాంతో ప్రతి కంట్రీ కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటుంది అండ్ వాళ్ళ క్యాపబిలిటీస్ ని కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ విధంగా డిఫెన్స్ క్యాపబిలిటీస్ స్ట్రాంగ్ గా పెంచుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఈ డిఫెన్స్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అయితే వీటి వలన లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టవర్స్ బిజినెస్ చేసేటువంటి ఇండస్ టవర్స్ వాళ్ళ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ఇండస్ టవర్స్ వాళ్ళ బోర్డ్ ఈ April 30th రోజున మీట్ అయ్యి డివిడెండ్తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ని అండ్ అలాగే బైబ్యాక్ ప్రపోజల్ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారు అండ్ అలాగే వీళ్ళ షేర్స్ని ఏ ప్రైస్కి బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ రూట్లో బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడవలసి ఉన్నది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్తోనే ఈరోజు సెషన్లో ఇండస్ టవర్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 90 crores. అండ్ ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు చెన్నై, కోయంబత్తూర్ అండ్ మదురైలోని ఈఆర్పీ సిస్టమ్ ఇన్స్టలేషన్తో పాటుగా మెయింటెనెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి చెందిన గుజరాత్ ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ April 21st నుంచి April 25th మధ్యన సర్వేలెన్స్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా వీళ్ళ ప్లాంట్కి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి 6 అబ్జర్వేషన్స్ అయితే వచ్చాయి. సో యుఎస్ఎఫ్డిఏ నుంచి ఏవైతే ఈ అబ్జర్వేషన్స్ వచ్చాయో ఈ అబ్జర్వేషన్ని వీళ్ళైతే రిజాల్వ్ చేసుకుంటామని చెప్తున్నారు. బట్ యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి అబ్జర్వేషన్స్ రావడం అన్నది మనం వీళ్ళ రిలేటెడ్ కొంత నెగిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి IIPL అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు మరొక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన KHY అనేటువంటి కంపెనీకి చెందిన ల్యాండ్, అసెట్స్, బిల్డింగ్ అండ్ అలాగే వాళ్ళకు ఉన్నటువంటి మెషినరీ ఇవన్నిటిని కూడా అక్వైర్ చేయడానికి వీళ్ళు MOUలోకి ఎంటర్ అయ్యారు. ఓవరాల్గా ఈ కంపెనీని వీళ్ళు
121 crores కి అక్వైర్ చేయనున్నారు. నో ఈ కంపెనీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అవి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళ రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ వోడాఫోన్ ఐడియాలోని ఫ్రైడే రోజు ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్లో నోకియా వాళ్ళు 103 crores షేర్స్ని సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి 60 crores షేర్స్ని గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు రిలేటెడ్గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళు 5G సర్వీసెస్ని రోల్అవుట్ చేస్తున్నారు కదా, దీనిలో భాగంగా పాట్నా అండ్ చండీగఢ్లోని వీళ్ళు 5G సర్వీసెస్ని అయితే స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ త్వరలోనే బెంగళూరు అండ్ ఢిల్లీలో కూడా వీళ్ళ 5G సర్వీసెస్ని రోల్అవుట్ చేస్తామని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ 5G సర్వీస్ రోల్అవుట్ చేయడంలో వీళ్ళు డిలే అవుతుండడంతోనే కంటిన్యూస్గా వీళ్ళ సబ్స్క్రైబర్స్ని అయితే కోల్పోతూ వస్తున్నారు. ఎంత త్వరగా వీళ్ళు 5G సర్వీసెస్ని ఎంటైర్ ఇండియాలో రోల్అవుట్ చేయగలిసినట్లయితే అది వీళ్ళకి అంత మంచిది కానుంది. నెక్స్ట్ వీకెండ్ లో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి SML ఇసుజు గురించి మీకు ఐడియా ఉన్నది కదా. ఈ SML ఇసుజులోని మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ SML ఇసుజు యొక్క ప్రమోటర్స్ అయినటువంటి సుమిటోమో కార్పొరేషన్ దగ్గర నుంచి వీళ్ళు 43.96% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్లయితే ఇసుజు మోటార్స్ లిమిటెడ్ నుంచి అనదర్ 15% స్టేక్ ని అక్వైర్ చేయనున్నారు. దీనిలో వీళ్ళు ఈచ్ షేర్ ని 650 రూపీస్ చొప్పున అక్వైర్ చేస్తున్నారు. అంటే టోటల్ గా ఈ డీల్ వాల్యూ 555 crores. యాక్చువల్లీ ఈ డీల్ వీకెండ్ లో జరిగింది కదా. సో ఫ్రైడే రోజు ఈ స్టాక్ క్లోజింగ్ ప్రైస్ మనం చూసినట్లయితే అరౌండ్ 1700 రూపీస్ లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్నది. సో 1700 రూపీస్ లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్నట్లయితే మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు ఈ SML ఇసుజు యొక్క ప్రమోటర్స్ దగ్గర నుంచి ఈచ్ స్టాక్ ని ఎంతకి అక్వైర్ చేస్తున్నారు? జస్ట్ 650 రూపీస్ కి అక్వైర్ చేస్తున్నారు. సో SML ఇసుజులో ఈ మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ SML ఇసుజుకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి వచ్చి యాడ్ అవుతాయి. కాబట్టి ఓవరాల్ గా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు వాళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని గ్రో చేయడానికి ఈ ఎక్విజిషన్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నట్టుగా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నో SML ఇసుజులోని వీళ్ళు మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు కదా. సో సెబీ రూల్స్ ప్రకారం 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అయింది. ఈ ఓపెన్ ఆఫర్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 1554 రూపీస్ 60 పైసా చొప్పున అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. స్టిల్ ఈ రోజు SML ఇసుజు స్టాక్ బాగా కరెక్ట్ అయిన తర్వాత చూసినా కూడా ఈ ఓపెన్ ఆఫర్ ప్రైస్ ఇంకా డిస్కౌంట్ లోనే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంత తక్కువ ప్రైస్ కి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే మైట్ బి ఈ రోజు SML ఇసుజు స్టాక్ లోని అంత ప్రెషర్ కనపడింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో ఇది మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు వాళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ అయితే గ్రో చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు US కి చెందినటువంటి ఒక లీడింగ్ TMT కంపెనీ నుండి ఒక లార్జ్ డీల్ ని విన్ అయ్యారు. ఈ డీల్ సైజ్ అప్రాక్సిమేట్లీ $73 million అండ్ ఇది 5 years ట్రాన్స్ఫర్మేషనల్ ఎంగేజ్మెంట్ డీల్. ఈ డీల్ లో భాగంగా ఈ US బేస్డ్ కంపెనీ కోసం సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు ఇండియాలోని AI ఎనేబుల్డ్ మోడర్నైజేషన్ ఇంజనీరింగ్ సెంటర్ అయితే ఎస్టాబ్లిష్ చేయవలసి ఉన్నది. టోటల్ గా ఈ ప్రోగ్రామ్ లోని ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్, క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సర్వీసెస్ అండ్ మోడర్న్ అప్లికేషన్ డెవలప్మెంట్ లాంటి క్రిటికల్ ఏరియాస్ అన్ని కూడా కవర్ అవబోతున్నట్టుగా సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఈ కొత్త లాంగ్ టర్మ్ డీల్ ఏదైతే విన్నారో ఇది సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మాసిటికల్ కంపెనీ అయిన IOL కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి పంజాబ్ బర్నాలా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని నిన్న ఒక మైనర్ గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ జరిగిందని అండ్ ఈ ఇన్సిడెంట్ లోని 4 గాయపడినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. గాయపడినటువంటి 4లోని ఒక అతను అయితే పాపం చనిపోయారంట. మిగతా 3లోని ఒక అతను ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని, మరొక 2కైతే ట్రీట్మెంట్ నడుస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని అన్ని అథారిటీస్ కి కూడా ఆల్రెడీ వీళ్ళు రిపోర్ట్ చేశామని అండ్ ఆల్రెడీ ఆ గ్యాస్ ని కూడా కంట్రోల్లోకి అయితే వీళ్ళు తీసుకొచ్చినట్లుగా షేర్ చేస్తున్నారు. ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయో వాటి వల్ల ఒక్కోసారి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోని తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఒకవేళ జాగ్రత్తలు తీసుకోపోయినట్లయితే ఇలాగే ఎవరైనా ప్రాణాలు కోల్పోయారు అనుకోండి, ఆ పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల కాదు కదా. సో అందుకని ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని కంపల్సరీ ప్రతి కంపెనీ కూడా తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి. నో వీళ్ళు రిలేటెడ్ గా అథారిటీస్ కి అయితే రిపోర్ట్ చేసామంటున్నారు కదా. ఫైనల్లీ అంటే ఇన్వెస్టిగేషన్ అది జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఫైనల్లీ దీని రిలేటెడ్ గా వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ జరిగిన గ్యాస్ లీక్ వలన అయితే ఈ కంపెనీకి చెందినటువంటి ఆపరేషన్స్ పైన ప్రెసెంట్ ఎటువంటి ఇంపాక్ట్ లేదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ వాళ్ళు కర్ణాటకలోని గోల్డెన్ మిస్ట్ ఫ్రెంచ్ బ్రాండీని అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఫాస్ట్ గ్రోయింగ్ ప్రెస్టేజ్ బ్రాండీ సెగ్మెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్త ప్రోడక్ట్ ఏదైతే లాంచ్ చేశారో కర్ణాటకలోని, ఒకవేళ దీని సేల్స్ కర్ణాటకలో బాగా జరిగి
జరిగాయి అనుకోండి, దాని ద్వారా అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళకి టైమ్ క్యాప్ లాబొరేటరీస్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి న్యూయార్క్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ ఏప్రిల్ 16th నుంచి ఏప్రిల్ 24th మధ్యన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి ఫార్మ్ 483 తోని 1 అబ్జర్వేషన్ అయితే ఇష్యూ చేశారు. ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ తోని క్లోజ్ గా వర్క్ చేసి దీన్ని అయితే రిజాల్వ్ చేసుకుంటామని వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ వీకెండ్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిజిటల్ సర్వీసెస్ అండ్ రీటైల్ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ వీళ్ళ అదర్ సెగ్మెంట్స్ అయినటువంటి O2C సెగ్మెంట్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్స్ లోని కొంత వీక్నెస్ అయితే కనపడినా కూడా ఈ రిమైనింగ్ సెగ్మెంట్స్ బాగా పెర్ఫార్మ్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 8.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 3.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 6.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసినా కూడా వీళ్ళ గ్రాస్ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ O2C సెగ్మెంట్ అండ్ అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ కనుక ఇంపాక్ట్ అవ్వకపోయినట్లయితే వీళ్ళ నెంబర్స్ లోని ఇంకా మంచి గ్రోత్ అయితే కనపడి ఉండేది. వీళ్ళ జియో ప్లాట్ఫామ్ నెంబర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ జియో ప్లాట్ఫామ్ నెంబర్స్ లో అయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ కూడా 206 రూపీస్ కి రీచ్ అయింది. యాక్చువల్లీ కంటిన్యూస్ గా టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్తుండడం వలన వీళ్ళ ఆర్పు కూడా బాగానే గ్రో అవుతున్నది. అండ్ వీళ్ళ రిలయన్స్ రీటైల్ బిజినెస్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రెండు సెగ్మెంట్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేయడంతో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లాస్ట్ 1 year గా కోకో ప్రైసెస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో మనోరమ ఇండస్ట్రీ స్టాక్ లో అయితే చాలా మంచి రన్ అప్ చూసాం. ఈ కోకో ప్రైసెస్ పెరగక ముందే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని కోకో ప్రైసెస్ పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మన ఛానల్ మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. అక్కడి నుంచి కూడా కోకో ప్రైస్లు కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చి దానివల్ల మనోరమ ఇండస్ట్రీస్ అయితే బెనిఫిట్ పొందుతూనే వచ్చింది. సో ఇంతలా స్టాక్ పెరిగిన తర్వాత ఇప్పుడు వీళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జనరల్లీ బాగా స్టాక్ పెరిగిపోయిన తర్వాత నెంబర్స్ వస్తాయి కదా. ఆ నెంబర్స్ ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేయకపోతే స్టాక్ లో మనం ప్రెషర్ చూస్తుంటాం. కాకపోతే ఇంతలా పెరిగిన తర్వాత కూడా ఈసారి మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. బాగుండంతోనే ఈ రోజు సెషన్ లో మనోరమ ఇండస్ట్రీస్ స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 80% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 238% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 43% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఎంత స్టాక్ పెరిగిన తర్వాత కూడా ఈసారి నెంబర్స్ బాగా రావడంతో ఈ రోజు కూడా స్టాక్ ప్రైస్ లోని మనకి మంచి పాజిటివ్ మూమెంటమే కనపడింది. ఒకవేళ ఈ ఎలివేట్ అయినటువంటి కోకో ప్రైసెస్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళైతే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9.8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో ఏకంగా 58% డ్రాప్ కనిపిస్తుంది. ప్యాట్ ఇంతలా తగ్గడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రొవిజన్స్ బాగా పెరిగాయి. ఈ ప్రొవిజన్స్ పెరిగిపోవడం వల్లనే వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ టర్మ్ డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ నెట్ ఎన్పిఏ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో బాగానే తగ్గింది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఎన్పిఏ స్లైట్ గా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే కొంత మిక్స్డ్ నెంబర్స్ నే డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు ప్రాఫిట్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని 71 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 165 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో
వీళ్ళు 71 crores లాస్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో తేజస్ నెట్వర్క్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 165 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 186 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 244 crores కి పెరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు $280 million వర్త్ న్యూ డీల్స్ అయితే విన్ అయ్యారు. అండ్ వీళ్ళ రోబస్ట్ పైప్ లైన్ గ్రోత్ కూడా కంటిన్యూ అవుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 26 గైడెన్స్, లాస్ట్ 2 quarters లోని వీళ్ళు ఏవైతే హెల్దీ డీల్స్ ని విన్ అయ్యారో దీని వలన వీటి యొక్క కంట్రిబ్యూషన్ వీళ్ళ రెవెన్యూస్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 26 సెకండ్ హాఫ్ లోని రిఫ్లెక్ట్ అవుతుందని, అండ్ హెల్దీ డీల్ విన్స్ తో పాటు స్ట్రాంగ్ పైప్ లైన్ ఆఫ్ ఆర్డర్స్ ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో దీనివల్ల మీడియం టర్మ్ లోని వీళ్ళకి మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2258 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1363 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 2474 crores కి పెరిగింది. ఓవరాల్ గా నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే ఫ్యూచర్ అవుట్లుక్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేస్తూ గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళ వాల్యూమ్స్ లోని 7 to 8% గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళ వాల్యూమ్స్ లోని ఇంకా మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఏదైతే వచ్చిందో దాంతో సిమెంట్ సెక్టర్ లోని ఫర్దర్ గా కూడా మరికొన్నాళ్ళు అయితే ఈ స్లో మూమెంటం కంటిన్యూ అవ్వచ్చేమో అని చెప్పి మార్కెట్ లో కొన్ని కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. దానివల్ల నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నా కూడా స్టాక్ లోని మనకి ఈ రోజు పెద్ద మూమెంటం కనపడలేదు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టూ వీలర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 411 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 609 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 697 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ రోజు సెషన్ లో వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరగడంతో ప్యాట్ లో మాత్రం 2% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ కనుక ఈ క్వార్టర్ లో యాడ్ అవ్వకపోయినట్లయితే వీళ్ళ బాటమ్ లైన్ లో కూడా బాగానే ప్రెషర్ కనపడి ఉండేది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.